నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బిల్డింగ్ లో ఉన్న కిచెన్ లోపలికి వెళ్ళి మేము చేసిన రచ్చకి బిల్డింగ్ వాళ్ళు ఈ మాట అన్నారని చెప్పేసి. వాళ్ళు ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మేము కిచెన్ లోకి వెళ్ళి గమ్ముగా వండుకోకుండా అక్కడ ఉన్న నూనె తీసుకొని టీ షర్ట్లకు పూసుకొని గొడవ పడ్డము, అక్కడ ఉన్న డబరాలు మొత్తం కదిలిచ్చి సౌండ్స్ చేయడము, బిల్డింగ్ లో వాళ్ళందరూ నిద్రలేసారు. దానివల్ల 12 గంటలకి కిచెన్ లోపలికి వెళ్ళిన ఒకటి దాకా గొడవ పడి ఫైనల్ గా వంట చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఇంతకు మేము ఏం వండుతున్నాం అంటే ఎగ్ మ్యాగీ అయితే చేస్తున్నాం. మా బ్యాచులర్స్ ఎగ్ మ్యాగీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇంకా ఎగ్ మ్యాగీ కోసం ఎగ్స్ ఆర్డర్ పెడితే అవి కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చేసాయి. ఇంకా ఎలాగో ఇప్పుడు పగులు కొట్టేస్తాం కదా అని చెప్పేసి కంప్లీట్ అయితే వేయలేదు. ఇంకా మా వాడిని ఉల్లిపాయలు ఎర్రంగా చేయాలంటే లాస్ట్ కి దాన్ని నల్లంగా చేశాడు. ఇంకా మేము 6 to 7 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి 2 పెద్ద పెద్ద మ్యాగీ ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టాం. ఇంకా మా బ్యాచులర్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. కింద ఒక పక్క అంటుకోబోతున్నా మంట మాత్రం తగ్గించేది లేదంటున్నాను. ఈయన ఎవరు కొత్తగా అనుకుంటున్నారా, ఈయనే అనమాట మా చెఫ్ వచ్చేసి. ఈయన పేరు వచ్చేసి యశ్వంత్. వంట మాత్రం అదర కొట్టేస్తారు, వేరే లెవెల్ గా చేస్తారు వంట. ఫైనల్ గా ఎన్నో తంటాలు పడి కాల్చి బూడి చేసినా గానీ ఫైనల్ గా మ్యాగీ అయితే తయారు చేసాం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా వచ్చింది. ఇంకా మా వాళ్ళందరూ ఆ టేస్ట్ కి రివ్యూస్ ఇస్తున్నారు చూడండి. గైస్ టేస్ట్ అయితే బాగుంది, ఎగ్జాక్ట్ గా బాగా చేశారు. బా చెప్పారు మే బంపర్ సంగటి మామ ఇద్దరే సంగటి మామ బంపర్ అంతే. చిన్న ఎగ్ మ్యాగీ ఎరగాలని చెప్పేసి 2 లీటర్ థమ్స్అప్ కూడా ఆర్డర్ పెట్టాం. మ్యాగీ తిని ఆ థమ్స్అప్ గ్లాస్ లో పోసుకొని తాగుతుంటే అబ్బా వేరే లెవెల్లో ఉన్నది. ఇంకా అలా థమ్స్అప్ తాగుతూ మా మున్నాగాడితో కొంచెం సేపు కిండల్ చేసాం చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా బ్యాచులర్స్ ఉంటే మీరు కూడా రూమ్స్ లో ఇలా ఎంజాయ్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. ఇంకా మీ బంగారమైన చేత్తో ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.